మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో యస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ వినోద్ గారు. సో మన ఆరోగ్య ప్రేక్షకుల కోసం ఈరోజు యోగాలో ఎటువంటి ఆసనాలు అనేవి ఉన్నాయి ఈ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, మన ఆరోగ్య ప్రేక్షకుల కోసం, సో ఆరోగ్యం అనగానే మన బాడీ హెల్తీగా పర్ఫెక్ట్గా ఉంటేనే సో మనం ఏ పని చేసినా సరే యాక్టివ్గా ఉంటాము అంటారు. సో దాంట్లో భాగంగా బెల్లీ ఫ్యాట్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో దాని విషయంలో మన వాళ్ళ కోసం ఏమైనా ఆసనాలు అనేవి ఉన్నాయంటారు? చాలా చక్కనైనటువంటి ఆసనాలు, చాలా అద్భుతమైనటువంటి ఆసనాలు, సునాయాసంగా చేసేటువంటి ఆసనాలు మనం చక్కగా మీరు చేసి చూపిస్తే వాళ్ళకి ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేయబోతున్నాం అంటే ఏంటంటే సార్, చాలా వరకు అందరూ చేయలేనివి ఉంటాయి. మన ప్రేక్షకులు 18 to 35 years 50 years చూసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్పండి సార్. తప్పకుండా. ఎవరైతే కింద కూర్చొని చేయగలుగుతున్నటువంటి ఆసనాలు కొన్ని మనం ఈరోజు అభ్యాసం చేస్తాము. తర్వాత స్టాండింగ్ కొన్ని, చైర్ పైన చేయాల్సినటువంటి కొన్ని, స్లీపింగ్ కొన్ని, ఇలాంటి ఆసనాలు ఉంటాయి. ఫస్ట్ మనం సిట్టింగ్స్ చేస్తాం ఈరోజు. షూర్ సార్, తప్పకుండా. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే నిదానంగా ఒక కాల్ని పూర్తిగా స్ట్రైట్ చేస్తున్నాం, ఒక కాల్ని మనం పూర్తిగా మడిచేస్తున్నాం. ఇలా మడిచి శ్వాస పైన ధ్యాస పెట్టాలి. మనం ఏంటంటే ఇన్హలేషన్ ఎగ్జైల్ పైననే డిపెండ్ ఉంటుంది. కైసా ఖానా వైసా మంద్ అన్నట్టు. అంటే మనం తీసుకునేటువంటి ఆహారము, మనం తీసుకునేటువంటి శ్వాస పైననే మన యొక్క ఆరోగ్యమైనటువంటిది ఏర్పడుతుంది. సో ఇప్పుడు మనం శ్వాసను తీసుకుంటూ నిదానంగా ఇన్హీలా శ్వాసను తీసుకుంటూ పైకి తీస్తున్నాం. శ్వాసను వద్దుతున్నప్పుడు నిదానంగా చేస్తున్నాం, ఫార్వర్డ్ బెండ్ చేస్తున్నాం. ఎగ్జేలేషన్, శ్వాసను వద్దుతున్నప్పుడు ఇలా ఎగ్జైల్ చేసినప్పుడు అప్పుడే మనకు వెంటనే ఉదర భాగంలో ఉన్నటువంటి అధిక కొవ్వు పైన ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ పడడం వల్ల నిదానంగా ఇన్హీల్ ఆప్. ఇప్పుడు మీరు గమనిస్తే ఉదర భాగంలో ఉన్నటువంటి ఆ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే గుడ్ కొలెస్ట్రాల్ అయితే ఏమవుతుంది, మనకు ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే బాగా ఊగుతుందంట, బాడీని ఊపడం కానీ, బాడీని కొంచెం అంటే ఒక వికారంగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా మనం దాన్ని తగ్గించడానికి సింపుల్గా ఇన్హలేషన్ ఎగ్జలేషన్ చేసినప్పుడు ఈ ప్రెషర్ పడి మనకు చెమట రూపంలో కొంత తర్వాత బయటికి వెళ్ళిపోతుంది. సో అలా మనం బయట పెట్టి మనం సునాయాసంగా తగ్గిపోవడానికి అవకాశం. ఎన్నిసార్లు చేయాలంటారు సార్ ఇట్లా? ఇది ఒక 12 సార్లు, ఒక 12 times చేయొచ్చు. ఇన్హలేషన్ ఆఫ్, ఎగ్జేల్ డౌన్, ఎస్, ఇన్హీల్ ఆఫ్, ఎగ్జేల్ డౌన్. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఆసనంలో చేయడం ఒక ఎత్తు అయితే ఆసనంలో ఆగడం ఒక ఎత్తు అన్నట్టు. హోల్డింగ్ లెవెల్ అయితే మనం ఎంతైతే ఎక్కువసేపు చేస్తామో అంత రిజల్ట్ వస్తుంది మనకి. హోల్డింగ్ లెవెల్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ప్రెషర్ పడుతూ ఉంటుంది. మనకు ప్యాంక్రియాస్ పైన ప్రెషర్ పడడం, ఈ సైడ్ చేస్తున్నప్పుడు ఏమిటంటే సైడ్ ఫ్యాట్ అన్నట్టు, సైడ్ ఫ్యాట్కు ప్రెషర్ పడుతుంది. అప్పుడు వెనకట్టు ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ అంతా స్ట్రెచ్ అవుతుంది, ఫ్లెక్సిబుల్ అవుతుంది అన్నట్టు, అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంతకు ముందు చేసిన దానికి ఇప్పుడు తేడా ఉంటుంది. అగైన్ ఇన్హేల్ అప్, శ్వాసను తీసుకొని ఇంకా స్ట్రెచ్ చేయండి, శరీరాన్ని స్ట్రెచ్ చేయండి, సాగుతూ ఇంకా ఎగ్జైల్ చేయండి. ఇప్పుడు చేంజ్ వచ్చింది, ఆసనంలో చేంజ్ వస్తుంది. విత్ ఇన్ మైక్రో సెకండ్స్లో కూడా ఆసనం చేంజ్ చేయొచ్చు. సో ఇది టీచింగ్ మెథడ్ అన్నట్టు. అంటే మనం ఎంత సునాయాసంగా నేర్పించగలిగితే అంత తొందరగా నేర్చుకోగలుగుతాం. అందుకని ప్రేక్షకులకు కూడా అర్థమయ్యే విధంగా మీకు చేపిస్తున్నాం. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇటువైపు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నిదానంగా శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదులుతూ మనకు కల్చర్ అన్నట్టు, మన ఇండియన్ కల్చర్ ఏంటంటే బాగా పిండి రుబ్బడము, తర్వాత ప్రతి రూల్తో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, అన్ని మిషన్స్ వచ్చినాయి. సో మిషన్స్ రావడం వల్ల మొత్తం మంత్రయోగ పోయింది, తంత్రయోగ పోయింది, ఓన్లీ యంత్రయోగ వచ్చింది. సో ఇలా యంత్రయోగకు సంబంధించి మనం కూడా ఎలా చేస్తున్నాం, సైన్స్ అండ్ టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా ఎక్సర్సైజ్ని మనం మారుస్తున్నాం. ఈ విధంగా మనం సునాయాసంగా చేస్తున్నాం. ఇది కూడా ఒక 12 నుంచి 14 సార్లు చేయొచ్చు, అభ్యాసం చేసుకోవచ్చు సునాయాసంగా. కాకపోతే మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇన్హలేషన్ ఎగ్జలేషన్ తప్పకుండా చేయాలి. ఇన్హేల్ ఆఫ్, ఎగ్జేల్, ఈ విధంగా చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, సింపుల్గా మనం చేస్తున్నప్పుడు ఈ ఉదర భాగము, చెస్ట్, హృదయఖండు, దీనికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి వెయిట్ గెయిన్ ఉన్నటువంటి వ్యక్తులు వెయిట్ లాస్ అవ్వడానికి సునాయాసంగా ఉపయోగపడుతుంది. సార్ మీలాగా నేను ఈ కాళ్ళని కింద పెట్టలేకపోతున్నాను, దీని కింద అవును, దానికి సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇప్పుడు సింపుల్ ఎక్సర్సైజ్, ఈ నీ కింద పెట్టలేకపోతున్నాను, దానికి ఏం చేయాలా, ఇలా తీసుకోవాలి, చిన్న టచ్ చేయాలి. ఇది కూడా మనకు గ్యాస్ట్రిక్, యాసిడిటీ, మలబద్ధక సమస్యకు కూడా ఉపయోగపడుతుంది. సింపుల్ సిట్టింగ్ ద్వారా ఎగ్జలేషన్. ఇలా ఒక 12 సార్లు చేయాలి. ఒక 12 times ఎక్సర్సైజ్ చేస్తే దాని ద్వారా ఏమవుతుందంటే మనకు ఆ గ్యాప్ని కొంచెం క్లోజ్ చేసేసి ఆటోమేటిక్లీ కింద టచ్ అయ్యే విధంగా సహకరిస్తుంది. తర్వాత ఈ కాల్ని కూడా అలాగే చేయొచ్చు. ఇలా ఇప్పుడు ఇలా స్ట్రేట్ చేసాం,
తర్వాత ఇంకా ఇట్లా తీసుకుందాం, తిరిగి కింద పెట్టేసాం. ఇలా ఒక 12 టైమ్స్ ఎక్సర్సైజ్ చేయాలి. సేమ్ అప్పుడు ఇప్పుడు దీన్ని మనకు పెట్టే females కి- విధానంలో కూడా నిదానమే ప్రధానం. సో ఇంకోటి మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ టైస్ ఎక్కువ మంది అంటే ఫీమేల్స్కి ఎక్కువ మందికి ఈ సమస్య ఉంటుంది కాబట్టి ఇలా ఎక్సర్సైజ్ చేస్తే కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఎక్సర్సైజ్ థెరపీ అన్నట్టు థెరపిటికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా అత్యధికంగా లాభాలు మనకు చేకూరుస్తాయి. ఆసనంలో హోల్డింగ్ ఉంటే ఎక్కువ లాభాలు ఉంటాయి, ఎక్సర్సైజ్లో థెరపిటికల్ ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ లాభాలు. కాలు మార్చండి, నిదానం, సేమ్ శ్వాసను తీసుకుంటూ స్ట్రెచ్ చేస్తూ ఎగ్జైల్ బెండ్ ఫార్వర్డ్. ఎస్, ఇంకా ఇప్పుడు చేంజెస్ వస్తాయి. సెకండ్ టైంకు ఇన్హేల్ స్ట్రెచ్ చేస్తుండే, ఎగ్జైల్ బెండ్ ఫార్వర్డ్. చూడండి, సింపుల్గా మీరు గమనిస్తూ ఉండండి. అంటే ఫస్ట్ టైం చేసేటువంటి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా చేయొచ్చు. కానీ అక్కడ మీరు శ్వాసని జోడించాలంటే ప్రాణశక్తిని జోడించడం. ప్రాణ అపాన అంటే ప్రాణ అపాన ఎగ్జలేషన్ అండ్ ఇన్హేలేషన్, వీటిపైన మనం కనుక శాస్త్రపరంగా చేస్తే చాలా అద్భుతంగా మనం రిజల్ట్ వస్తాం. చాలా సేమ్ ఇంకా రోల్ రుబ్బినట్టు పిండి రుబ్బినట్టు చేయడం. అసలు మీకు మిషన్స్ వచ్చినాయి కాబట్టి మనకు పని తగ్గింది. పని తగ్గడం వల్ల మనకు ఈ ఓవర్ వెయిట్ అనేటువంటిది వచ్చింది. సో మనం ఎక్కడ కంట్రోల్ పెట్టాలా, నాలుకని కంట్రోల్లో పెట్టుకుంటే ఈ సమస్య రాదు. నాలుకని కంట్రోల్ పెట్టి కైసా ఖానా వైసా మన్నా. సో అది ఒకవేళ లేదు, మనం కొంచెం హెవీ ఫుడ్ ఇష్టం ఉన్నాం అనుకోండి, మంచిగా తిని మంచిగా ప్రాక్టీస్ చేయాలి. మంచిగా తినాలి, మంచిగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఈ మధ్య అంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్ కొంతమంది గైడ్లైన్స్ అసలు తినకుండా చేసేస్తున్నారు. దాని ద్వారా మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో మనం తినాలి, మంచిగా తినాలి, మంచిగా ప్రాక్టీస్ చేయాలి. బాగా సాధన చేస్తే స్లోగా తగ్గించాలి ఫుడ్ కూడా. ఒకేసారి తగ్గించడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది కూడా మీరు జాగ్రత్తగా వహించి చేయాలి. కానీ ఇప్పుడు 2 పాదాలు స్ట్రెయిట్ చేయాలి. ఇది కూడా సింపుల్. అంటే పశ్చిమోత్తాసన కంప్లీట్గా చేయాలంటే కొంచెము ఎక్కువ టైం పడుతుంది. కానీ సింపుల్గా మనం వెయిట్ లాస్ తగ్గించాలంటే టైం పట్టదు. శ్వాసను తీసుకోండి నిదానంగా, శ్వాసను వదులుతూ ఎగ్జేల్, అంతే. ఇన్హేల్, ఎగ్జేల్. ఇలా మనం చేసినప్పుడు ఒక 14 టైమ్స్ చేసిన తర్వాత చివరి దానిలో ఆగాలి, హోల్డ్ ఉండాలి. ఎస్, మనం ఇలా 14 టైమ్స్ చేసినప్పుడు ఏమవుతుంది, కొద్దిగా స్ట్రెచ్ అవుతుంది. వెనకటి మజిల్స్ కూడా స్ట్రెచ్ అవుతాయి, వెన్నుపూస మొత్తం స్ట్రెచ్ అవుతుంటుంది. అంటే ప్రెజర్ అంతా ఎక్కడ పడుతుంది, పొట్ట దగ్గర, బెల్లీ ఫ్యాట్ పైన పడుతుంది. బెల్లీ ఫ్యాట్ పైన పడ్డప్పుడు ఆటోమేటిక్లీ మనం హోల్డింగ్ ఎప్పుడైతే వస్తామో, ఇలా పూర్తిగా హోల్డ్ పెట్టి మనం చేస్తామో అప్పుడు ఏమవుతుంది, పూర్తిగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు సింపుల్గా చేయాల్సింది ఎంత, 30 సెకండ్స్. నేను అసలు ఆంచలేకపోతున్నా సార్ ఇట్లా. అయితే ఇక్కడ మీకు 2 రకాలు, వాత శరీరానికి, పిత్త శరీరానికి, కఫ శరీరానికి తేడా ఉంటుంది. ఇప్పుడు వాత శరీరం ఉన్నటువంటి వాళ్ళు సింపుల్గా కొంచెం బక్కగా ఉండి తొందరగా చేయగలుగుతారు. పిత్త వాళ్ళు కొంచెం కష్టపడితే వస్తుంది వాళ్ళకి. వాత పిత్త వాళ్ళు కొంచెం కష్టపడాలి, కఫ వాళ్ళు కొంచెం ఎక్కువ కష్టపడాలి. ఎక్కువ కష్టపడితే కొంచెం బాగా వాళ్ళకి టెక్నికల్గా అంటే టెక్నికల్గా ట్రైనర్స్ కూడా మంచిగా ఉంటే వాళ్ళ సునాయాసంగా కూడా చేయొచ్చు. వాళ్ళపైన డిపెండ్. దీనిలో కూడా సేమ్ ఇంతే, ఒక 6 టైమ్స్, ఒక 6 టైమ్స్ కుడివైపు ఒకసారి, ఎడమ వైపు ఒకసారి చేయొచ్చు. క్లాక్-వైజ్, యాంటీ క్లాక్-వైజ్, యా, అంతే. సో చూసారు కదా వ్యూవర్స్, మరి చాలా చక్కగా సార్ ఈరోజు అంటే అందరికీ అర్థమయ్యే విధంగా, అంటే 18 నుంచి కావచ్చు, 10 నుంచి కావచ్చు, 50 ఇయర్స్ ఏజ్లో వాళ్ళు కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది. సో బెల్లీ ఫ్యాట్ అనేది అంత సమస్య కాదు, మన ఫుడ్ కంట్రోల్లో చేసుకుంటూ మనం కొన్ని ఆసనాలు అవి చేస్తే చాలా కంట్రోల్గా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సార్.